ఏరు దాటే వరకు వాడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెతకు నిలువెత్తు నిదర్శనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్, అది చెప్పండి గురుగారు. ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాటలు మాట్లాడారో ఒకసారి మీ అందరికి వినిపిస్తా. చూపించండి సార్ ఓపాలి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. అవన్నీ పాత డైలాగులండి. ఇప్పుడు కొత్త డైలాగ్ వదిలేరు. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంట. చూడలేదా మీరు? పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు. ఏం పళ్ళు ఉన్నాయా నీ దగ్గర? ఏం పళ్ళు ఉన్నాయో మాకు తెలదు. చెట్టు అన్నాక ఏవో పళ్ళు ఉంటాయి కదా సార్. పోనీ ఏం చెట్టు నువ్వు చెప్పు. ఏదో ఒక చెట్లండి. అయినా ఇప్పుడు చెట్ట కొమ్మ అనేది మ్యాటర్ కాదండి. ఆయన కారణంగానే సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందంట. సుగాలి ప్రీతికి న్యాయం మీరు చేశారా? మరి అలాగే చెప్పుకుంటున్నారు ఆయన. చిన్న పాప చనిపోతే ఆ పాప మరణాన్ని రాజకీయం చేసి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఆ తల్లి మీద నువ్వు నిందలేస్తావా? అవసరం తీరిపోయిందిగా, ఏమని అంటారులేండి. నిందితుల్ని కోట్ల రూపాయలు తీసుకొని కాపాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చచా అలా ఎందుకు చేస్తారు సార్ ఆయన? ఇది 100% వాస్తవం. నా నొప్పుకోను. ఆయన అలాంటి మనిషి కాదండి. కావాలని మీరు ఈ కేసును సిబిఐకి వెళ్లకుండా అడ్డం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నారా? అసలు అక్కడ సాక్ష్యాలు ఏమీ లేవంట కదండి. డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారు చేశారంట కదా. ఈ మంగళవారం కబుర్లు ఆపితే చాలా మంచిది రాష్ట్ర ప్రజలకి. నాకు కూడా అర్థం కావట్లేదు గురుగారు. అసలు ఈ ఘటన 2017లో జరిగింది కదా. అప్పుడు చంద్రబాబు గారే కదా ముఖ్యమంత్రి. మరి అప్పుడు పవన్ గారు ఎందుకు ఆయన ప్రశ్నించలేదు సార్? చంద్రబాబు నాయుడు మీ గురువు గారు కదా, మీ లీడర్ కదా. సో ఆయన ప్రభుత్వంలో జరిగితే మనకి ఆవేశం రాదు, పూనకం కూడా రాలేదు, పూనకం రాదు, హిస్టీరియా రాదు, డైలాగులు రావు, ఏమి రావా? ఏమీ రావు. ఎందుకని సార్? మనకు రావాల్సిందేంటి? మనకు వస్తే చాలు. ఆయన మాట్లాడిన తర్వాత ఈ కేసు బయటకు వచ్చిందంట కదా. ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ హోదాను అనుభవించేటప్పుడు కాస్తైనా సరే సిగ్గు ఇంగితమైనా ఉండాలి సార్. అంటే ఏంటి? ఆయనకు సిగ్గు ఇంగితం లేదనే మీ ఉద్దేశం? సార్, దిస్ ఈజ్ టూ మచ్ సార్. మీరు అలా మాట్లాడొద్దు గురుగారు. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఒక రోజుకి ముఖం మీద ఉమ్మేస్తారు. దిస్ ఈజ్ త్రీ మచ్. నాయనా పవన్ కళ్యాణ్, కాస్త చదువుకోమని నేను అదే చెప్పాను. సార్, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఉప ముఖ్యమంత్రిని కొని పట్టుకొని ఏటి సార్ ఆ మాటలు? మీరు ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అవ్వండి, మిమ్మల్ని గౌరవిస్తా అంటూనే అలా తీసి పారేస్తారేటండి. అయినా మీకు ఆయన ఒక్కడే దొరికాడా? ఇంకెవ్వరూ దొరకలేదా? ఇక గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. అయితే హోమ్ మినిస్టర్ గారి గురించి చెప్పండి గురుగారు. ఆవిడ ఏంది అంటే ఎక్కడి దాకా వెళ్ళింది అంటే చదివేంత వరకేమో కాకరకాయలని, చదివిన తర్వాత కేకరకాయ అందంట. అలా ఎందుకంటారు సార్? ఆవిడ చాలా చదువుకున్నారంట కదా. సిబిఐకి వెళ్ళిన కేసు ఏమో హోమ్ మినిస్టర్ అయిన తర్వాత తీసుకొచ్చి సిబిసిఐడికి ఇచ్చింది. మళ్ళీ సిబిఐ కంటే సిబిసిఐడినే పవర్ఫుల్ అనుకున్నారేమో. ఆ తర్వాత ఏమైంది సార్? ఢిల్లీ నుంచి అడంతా తిరిగి మళ్ళీ వచ్చి విజయవాడలో వాలింది. దట్ ఈస్ హోమ్ మినిస్టర్ పవర్. సిబిసిఐడికి ఇవ్వడానికి నువ్వు అవసరమా తల్లి? వాళ్ళ అవసరం వాళ్ళదే. అయినా ఇప్పుడు ఎన్ని అనుకొని ఏమి లాభం చెప్పండి? అందరూ కలిసి ఆ కేసును అటకెక్కించేశారు. మీ పోరాటం మీరు చెయ్యండి.